హలో అందరికీ. ఈరోజైతే ఈ వీడియోలో నేను బనానా చిప్స్ ఎలా చేస్తారో చూపిస్తున్నాను. అయితే నేనైతే ఇక్కడ 2 బనానాస్ తీసుకుంటున్నాను బనానా చిప్స్ చేయడానికి. అయితే ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ సైడ్ కొనాకి, అక్కడ సైడ్ కొనాకి కట్ చేసుకోవాలన్నమాట బనానాస్‌కి. తర్వాతకి బనానా పీల్ అనేది రిమూవ్ చేయాలి మనము. ఈ పీల్ రిమూవ్ చేయడం అనేది నార్మల్‌గా పీల్ రిమూవర్‌తో అయినా రిమూవ్ చేయొచ్చు. లేదా మనం చేత్తో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పీల్ రిమూవర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇలా పీల్ రిమూవర్ హెల్ప్ తోటి బనానా తొక్క మొత్తం తీసేయాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా బనానా మొత్తం తొక్క తీసేసిన తర్వాతకి మనం బనానా అనేది చిప్స్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పీల్ అనేది అయితే పీలర్‌తో రిమూవ్ చేయాలండి. కొంచెం కూడా పీల్ అనేది కూడా ఉండొద్దు. ఎందుకంటే ఆ పీల్ ఉన్నట్టయితే చిప్స్ అనేవి చేదుగా ఉంటాయి కాబట్టి పీల్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఈ బనానా చిప్స్ అనేవి కేరళలో ఎక్కువ చేస్తుంటారు. ఎక్కువ దొరుకుతుంటాయి. కేరళ వెళ్ళిన వాళ్ళందరూ కంపల్సరీ బనానా చిప్స్‌నైతే టేస్ట్ చేసి ఇంటికి తీసుకొని వస్తుంటారు. అలాంటి బనానా చిప్స్ మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే బనానాస్ తినడానికి ఇష్టపడరో అంటే డైరెక్ట్‌గా బనానాస్ తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళ కోసం కూడా అంటే వాళ్ళకి బనానా నుండి వచ్చే న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవ్వద్దు అనుకుంటే ఇలా బనానా తోటి చిప్స్ చేసి వాళ్ళకి పెట్టేయొచ్చు. మెయిన్‌గా పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా బనానా చిప్స్ చేసి పెడితే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. వాళ్ళు ఇష్టం కూడా పడతారు. ఇంకోటేంటంటే ఈ పీల్ అనేది ఇంకొక దానికి నేనైతే నైఫ్‌తో తీసేసుకుంటున్నాను. పీలర్‌తో లేట్ అవుతుందని చెప్పేసి ఇట్లా నైఫ్‌తో ఒక 2 టైమ్స్ అది మార్క్ చేసేసి మధ్యలో మొత్తం తొక్క తీసేసి మొత్తం తర్వాతకి పీల్ ఔట్ చేసేస్తున్నాననమాట నేను బనానాకి. అయితే ఇక్కడ నేను ఒక బనానాని అందులో వేశాను కదా! అంటే పసుపు ప్లస్ ఉప్పు వేసిన నీళ్ళల్లో బనానానైతే నానబెట్టుకోవాలండి కొద్దిసేపు. ఎందుకంటే బనానాకి అంటే చిప్స్‌కి మంచిగా యెల్లో కలర్ అనేది వస్తుంది. ప్లస్ సాల్ట్ అనేది కొంచెం టేస్ట్ లాగా కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ తోటి వాటర్‌లో మిక్స్ చేసి బనానాని కొద్దిసేపు అందులోనే పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి అందులోనే కొంచెం, కొంచెం అంటే నార్మల్‌గా ఇక్కడ చూపిస్తున్నట్టు హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఆహ్, స పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి బనానాస్‌ని మొత్తం అందులో బాగా మునిగనివ్వాలనమాట. అంటే కొద్దిసేపటి వరకి ఆ బనానాస్ అనేవి వాటిలోనే అంటే ఆ వాటర్‌లోనే వదిలిపెట్టాలనమాట. వదిలిపెట్టిన తర్వాతకి మనము బనానాస్‌ని బాగా అందులో నాననిచ్చిన తర్వాతకి తీసుకొని వాటిని కట్ చేసుకోవాలనమాట బనానాస్‌ని. మనం కట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బనానాస్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలనమాట. మనం నైఫ్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. కట్టర్ ఉంటుంది కదా! అంటే ఆలు చిప్స్, పొటాటో చిప్స్ కట్టర్ ఉంటుంది కదా! వాటితో అయినా చేసుకోవచ్చనమాట. ఆ కట్ చేసుకున్న తర్వాతకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ టెక్స్చర్‌లో ఉంటుందనమాట బనానాస్ పీల్ మొత్తము. తర్వాతకి కొద్దిసేపు ఆరబెట్టాలనమాట ఎండలో కాదు నార్మల్‌గా ఇంట్లోనే కొంచెం చల్లగా వెట్‌నెస్ అంతా పోయేలాగా ఆరబెట్టాలి. ఎందుకంటే వెట్‌నెస్ తోటి ఆయిల్‌లో వేస్తే ఆయిల్ మొత్తం ఫేస్ పైన పడిపోతుంది కాబట్టి కొంచెం ఆరిన తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని లేకపోతే ఏదైనా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేసిన తర్వాతకి ఆయిల్‌ని బాగా కాలనివ్వాలండి. ఎందుకంటే బాగా కాలితేనే చిప్స్ అనేవి క్రంచీగా వస్తాయి. సో, ఆయిల్ అనేది బాగా కాలిన తర్వాతకి చిప్స్ అనేది ఒక్క చిప్స్ అంటే ఒకటో రెండో వేసి చూసుకోవాలనమాట. ఆయిల్ కాలిందా లేదా అని చెప్పేసి. మా దగ్గర అయితే ఆయిల్ కాలిపోయింది కాబట్టి ఇలా మేము చిప్స్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాం. ఇలాగే ఆయిల్ బాగా వేడైన తర్వాతకి చిప్స్‌ని ఆయిల్‌లో వేస్తూ వాటిని వేయించుకుంటూ ఉండాలనమాట. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకి వాటిని వేయిస్తూనే ఉండాలి. బాగా కాలితేనే చిప్స్ అనేవి క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి. నార్మల్‌గా వేసి తీస్తే అవి మెత్తగా ఉంటాయి. కాబట్టి అవి బాగా కాలనివ్వాలి. ఆయిల్‌ని బాగా కాలనివ్వాలి. ప్లస్ చిప్స్‌ని కూడా మంచిగా కాలనివ్వాలి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా కాలనిచ్చి మంచిగా వేయించుకున్న తర్వాతకి
వాటిని తీసేసి అంటే ఆయిల్‌లో నుంచి తీసేసి ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాతకి వాటిపైన కొంచెం ఉప్పు, కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది బనానా చిప్స్‌కి ఇంకా టేస్ట్‌ని ఇస్తుంది కాబట్టి. సో, థ్యాంక్ యూ అండి. బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి మీకు నా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్రంచీ క్రంచీ టేస్టీ టేస్టీ బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి మీకు మా వీడియో నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో